జిల్లా పోతిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో 6 మృతి చెందారు. మద్యం మత్తులో మెడికల్ విద్యార్థులు కారు నడిపారు. కారులో ఉన్న 5 మెడికోలతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో 6 మృతి చెందారు. మద్యం మత్తులో మెడికల్ విద్యార్థులు కారు నడిపారు. కారులో ఉన్న 5 మెడికోలతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ మహేష్ అందిస్తారు. మహేష్. విజయచంద్రిక నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధానంగా చూస్తే పోతిరెడ్డిపాలెం సమీపంలో ఒక కారు ఒక ఇంటిలోకి దూసుకెళ్లడం జరిగింది. మొత్తం ఈ ఘటనలో 6 మంది చనిపోయారు. 6 మందిలో 5 మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరు ఆ షాప్ కలిగినటువంటి వ్యక్తి. మనతో పాటు ఇప్పుడే కొద్దిసేపటి కిందట ఇక్కడికి హాస్పిటల్ దగ్గర కూడా ఏఎస్పీ సిహెచ్ సౌజన్య వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఎలా జరిగింది ఈ యాక్సిడెంట్? మొత్తం ఏంటి వివరాలు? ఈ పోతిరెడ్డిపాలెం జంక్షన్ దగ్గర ఒక కారు వచ్చి మన హౌస్ ఉందండి, అక్కడ నియర్ బై పెట్రోల్ బంక్ అవతల. సో ఆ కారు వచ్చి హౌస్ని హిట్ చేసింది. ఆ హిట్ చేసిన కారు ఏంటంటే అందులో స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 6 మెంబర్స్ మెడికల్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. వారందరూ కూడా బుచ్చి దగ్గర ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తూ వాళ్ళు టువర్డ్స్ మన నెల్లూరు వస్తున్న క్రమంలో కొవ్వూరు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ ఏంటంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 o'clock జరిగింది ఇది. సో ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా కాలేజ్కి వచ్చే క్రమంలో జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే స్పీడ్ హాస్ బీన్ ఓవర్ స్పీడ్ కనిపిస్తూ ఉంది. ఆ స్పీడ్ మీటర్ కూడా పనిచేయలేదు. సో మొత్తం కార్ అంతా కూడా బాగా ట్రాష్ అయిపోయింది. అదేం చేస్తుంటే వచ్చి స్పీడ్ లిమిట్ దాటిపోయి నాకు తెలిసి అది ఒక హౌస్ హిట్ చేసింది. హౌస్ హిట్ చేయడంతో హౌస్లో పడుకున్న వెంకటరమణ అనే పెద్ద ఆయన, నిడుకుంట వెంకటరమణ ఆయన 58 years, ఆయన కూడా చనిపోయారు. సో ఆ పైన హౌస్ మొత్తం అన్నీ కూడా క్రమ్ములైపోయి కారు మీద పడింది. కారు కూడా బాగా స్మాష్ అయింది. రిటర్న్లో చూసినప్పుడు పబ్లిక్ గ్యాదర్ అయి ఉన్నారు, అక్కడ బాడీస్ని తీసిన జరిగింది. అందులో అవుట్ ఆఫ్ 6 people 5 people స్టూడెంట్స్ కొద్దిగా వాళ్ళు లైఫ్తో పోయారు. ఒక పర్సన్ మాత్రమే కోమాలో ఉన్నారు. ఆ పర్సన్కి ప్రజెంట్ ట్రీట్మెంట్ నడుస్తుంది. పరిస్థితి ఎలా ఉంది మేడం? హీజ్ ఇన్ కోమా స్టేట్ అండి. తను కూడా కొద్దిగా సీరియస్ అని చెప్తున్నారు డాక్టర్స్. స్టిల్ వీ హ్యావ్ టు సీ. మేడం, ఆ ప్రమాదం జరిగిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళారు, సహాయ చర్యలు చేపట్టారు. ఎవరిని కాపాడే అవకాశం లేకపోయింది? అంటే ఆల్రెడీ మాకు అక్కడ రిటర్న్లో అంటే ప్రోగ్రామ్ ఉంది. యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఎఫ్సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది. రిటర్న్లో వస్తున్నప్పుడు కొంతమంది మా స్టాఫ్ కానిస్టేబుల్స్ చూసిన తర్వాత వాళ్ళు అర్జెంటుగా మెడికల్ రెస్క్యూ చేయడానికి ఒక 4 members తీసిన తర్వాత వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ చేస్తే 3 members ఆల్రెడీ బ్రాడ్ డెడ్. వాళ్ళకి ఇంకో 2 members ట్రీట్మెంట్లో ఉండగా వాళ్ళు కూడా. ప్రమాదానికి కారణం ఏంటి మేడం? నాకు తెలిసి ఓవర్ స్పీడ్ అండి. ఓవర్ స్పీడ్ ఈజ్ అ మేజర్ రీజన్. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా రావాలి, కాలేజ్కి వెళ్ళిపోవాలని ఆతృతతో ట్రావెల్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం వాళ్ళకి క్లాసెస్ ఉన్నాయంట. సో వాళ్ళకి కొంచెం ముందు బయలుదేరాల్సింది, లేకపోతే పెద్దవాళ్ళకి చెప్పి బయలుదేరుతుంది. వాళ్ళకి మరి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో మనకు తెలియదు.
కాకపోతే వాళ్ళు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. సాక్షి కూడా అలా చెప్పిందమ్మా. మీరు రెగ్యులర్ గా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. కానీ యూత్ ఎందుకని ఈ విధంగా ఓవర్ స్పీడ్ పోవటం, మద్యం సేవించడం? యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మన మద్యం గురించి నాకు తెలియదు, ఎందుకంటే మద్యం మనం ఇక్కడ డిక్లేర్ జరిగిందండి. వాళ్ళు ఏంటంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ కూడా బ్లాస్ట్ అయిపోయి, అంటే ప్రెషర్ చాలా గట్టిగా పడిందని మనం చెప్పగలం. దట్ ఇండికేట్స్ దట్ దెర్ హ్యాస్ బీన్ ఓవర్ స్పీడ్ అండి. మేము ఏంటంటే నెల్లూరు జిల్లా పోలీసులు అందరం కూడా యాక్చువల్లీ వీటి మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా పెట్టున్నాం ఇంతకుముందు కూడా. సో 2-వీలర్ మీద హెల్మెట్ గురించి కానీ, కార్లో బెల్ట్ గురించి కానీ అంతా చిన్నదానికి పెట్టున్నాము. ఓవర్ స్పీడ్ మీద 100% ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. బట్ ఇంకా ఐ థింక్ మేము ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉందేమో ఇప్పుడు కాలేజెస్ వాటిలో కూడా. మొత్తం మీద చూస్తే పోలీస్ శాఖ తరపున ఇమీడియట్ గా ప్రమాదానికి స్థలానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని చూసేసరికి అప్పటికే దాదాపు స్పాట్ లోనే 5 మంది మెడికో విద్యార్థులు చనిపోయారు. ఒకరు అక్కడ ఉన్నటువంటి సివిలియన్ వెంకటరమణయ్య ఆయన ఆ దుకాణదారుడు చనిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ సంఘటన అందరినీ కూడా కలిచివేస్తుంది. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకి సమాచారం అందించారు పోలీసులు. వాళ్ళంతా కూడా కడప, అనంతపురం, ధర్మవరం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. మొత్తం మీద ఈ విషాద సంఘటన అందరిలో కూడా ఆ విద్యార్థులతో అందరిలో కూడా తీవ్ర విషాదం నింపింది. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.